2029 నాటికి మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు అయితే పార్లమెంట్లో కూడా దీని గురించి ప్రస్తావించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 2029 జమిలీ ఎన్నికలతోటే మనం ముందుకు వెళ్తాము అన్న విధంగానే మాట్లాడుతున్నాడు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పుడు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువ సభ దిగువ సభ అంటే లోక్సభ రాజ్యసభ రెండు సభల్లో కూడా మనకు కావాల్సినటువంటి మెజార్టీ అయితే ప్రస్తుతానికి ఉంది. కొద్దో గొప్ప రాజ్యసభలో కొంచెం ఒక 5-6 స్థానాలు తక్కువే, కానీ దానికి సంబంధించి అంటే 3 వంతులు 2 వంతులు అక్కడ కూడా మనకి మెజార్టీ వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పునర్విభజన దీని బిల్లు, అలాగే మహిళా సాధికారత బిల్లు ఇవన్నీ కూడా పాస్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళేది ఏదైతే ఉందో అదే, అంటే 28 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఈసీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ జమిలీ ఎన్నికలు అవి 2028 డిసెంబర్ నాటికి కావచ్చు, లేదనుకుంటే 2029 ఇంతకుముందు ఏవైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఆ విధంగా జరపడానికి అయితే తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే వచ్చే సంవత్సరం 7 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు ఉన్నాయి. గోవా నుంచి మళ్ళీ మణిపూర్ వరకు కూడా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఇలా అన్ని రాష్ట్రాలకి 7 రాష్ట్రాలకు ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ జమిలీ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అది బీజేపీకే ప్లస్ అవుద్ది. అప్పుడు బీజేపీ మీద మంచి ఒపీనియన్ ఉంటే ప్రజలందరూ దానికే గుద్దేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రతిపక్షాలన్నీ అడ్డుపడడానికి చూస్తున్నాయి. ఇక్కడ ఈసీ ఏమనుకుంటుందంటే జమిలీ ఎన్నికలే కానీ ఒకేసారి 28 రాష్ట్రాలకి మొట్టమొదటిసారి చేయగలుగుతామో లేదో, కాబట్టి సగం సగం రాష్ట్రాలకి 13-12 రాష్ట్రాలకు ఒకసారి, మిగిలినటువంటి 15 రాష్ట్రాలకు ఒకసారి జరపడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద రాష్ట్రాలు 12ని ఒకేసారి విభజించి మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా 16ని ఒకే విధంగా విభజించి అలా 2 విధాలుగా 2 సార్లు జరపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. అలా జరిగితేనే ఇంకా ఈ అధికారుల యొక్క సమయం వృధా అవ్వదు. మనం కూడా ప్రతిసారి ఎలక్షన్లు అని రాజకీయాలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టవచ్చు.